శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమను అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజస్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. డబ్బు సమయానికి ఏదో విధంగా వచ్చి చేరటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా కొన్ని విషయాల్లో మాట పట్టింపు అనేది మీకు కొన్ని కష్టాలు తెస్తుంది. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తిత్వంలో మాట మార్పులో చేర్పులలో డిఫరెన్సెస్ ఉన్నా సరే, భేదాభిప్రాయాలు ఉన్నా సరే, ఆ భేదాభిప్రాయాలు మీకు ప్రాబ్లంగా క్రియేట్ అవ్వకుండా ఉండాలి. ఆ విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. మీరు పక్క వారికి కూడా అదే విధంగా చెప్పాలనుకుంటారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. పేపర్స్, డాక్యుమెంట్స్ విషయాల్లో వాటిని భద్రపరుచుకునేటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పడాలి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఇది ఫైనాన్షియల్గా వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధైర్యంతో శత్రు సంబంధితమైన ఆస్తులు, శత్రువుల మీద అధికమైనటువంటి పై చేయి సాధించడానికి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, భార్యతో కానీ లేకపోతే మీ జీవిత భాగస్వామితో కానీ మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్గా మాట్లాడాలి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే మిగతా విషయాలు, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బాగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీకు రావాల్సినటువంటి దగ్గరికి వచ్చినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ దూరంగా జరగటం మీకు అగమ్య గోచరంగా ఉంటుంది. అర్థం కానిటువంటి విషయం, ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నేను హార్డ్ వర్క్ చేసి శారీరక శ్రమను ఎంత తీసుకున్నా సరే నాకు రాకుండా నా పక్కనున్న వాడికి రావడం ఏంటి అని చెప్పి ఒక ఆలోచన అనేది, మీకు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏవైతే ఇంక్రిమెంట్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ పక్క వారికి రావటం అర్థం కానటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి మీద ఉన్నవి లేనివి పక్కన ఉన్నటువంటి వారు చెప్పి వీరికి వచ్చేటువంటి సంబంధాన్ని కూడా దూరం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయంలో మీరు తెలుసుకుంటారు. మన కుటుంబంలో మనకు బాగా తెలిసినటువంటి వారే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి తెలుసుకొని ఒక ఇంత బాధపడతారు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి అరుణ పారాయణం చేసుకోండి. ఆదివారం పూట ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసుకోవటం. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి రాశివారు ఇరుగు పొరుగు సఖ్యతలో కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడం కోసం కుజగ్రహ మంత్రాన్ని పఠించడం, మరియు అదేవిధంగా ప్రతినిత్యం వచ్చేటప్పటికి సింధూరాన్ని పెట్టుకోవాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసా చేయటం, మన హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ఎవరైతే విద్యార్థులు, అంటే ఎవరైతే ఇంజనీరింగ్ విద్యలో కానీ లేకుండా ఉంటే గణితంలో, అంటే 10th క్లాస్లో గణితంలో కానీ చదువుతున్నటువంటి వారు కొద్దిగా ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి. కుజుడంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ముఖ్యంగా ఫార్మస్యూటికల్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. మరియు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ఈ వారం కొత్తగా బిజినెస్లు ఆరంభించడానికి కూడా మిథున రాశి వారికి వారి యొక్క స్వజాతకంలో సానుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పుడే ముందుకు వెళ్ళండి. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఏదో విధంగా అడ్డమైనటువంటి కష్టాలు కలిగించేటువంటి జనాలు ఉంటూ ఉంటారు. వారిని మీరు గమనించగలుగుతారు. వారు ఎక్కడో లేరు, మన ఇంట్లోనే ఉన్నారు, వారు ఎలాగైనా సరే మనకు తెలిసినటువంటి వారే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా అవాయిడ్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. అది ఒక మంచి ఫలితాలు దిశగా తీసుకెళ్తూ ఉంటుంది.